మళ్ళీ విశేషం ఏమిటంటే ఆవిడ తాటంకములు దర్శనం చేస్తారు. ఆ క్షేత్రంలో ఆమె తాటంకం అంత గొప్పది. ఎందుకని అంటే తాటంక అంటేనే మీకు తెలిసి అనేక పర్యాయములు మీరు వినదే, తాటి ఆకు యొక్క ముద్ర పడుతుంది కాబట్టి తాటంక అని పేరు. మంగళసూత్రంలోనూ చెవికి పెట్టుకున్న ఆభరణం దగ్గర పూర్వం తాటాకు పెట్టుకునేవారట. ఎందుకంటే అది సౌభాగ్య వస్తువుల్లో ఒకటి కాబట్టి ఆ తాటాకు ముద్ర ఉండేది. కాళిదాస మహాకవి కూడా దీని గురించి వర్ణన చేస్తాడు. వర్ణన చేస్తూ అంటాడు ఆయన, ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యానకీళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం దయమాన దీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయం వామకుచనిహిత వీణాం వరదాం సంగీతమాతృకాం వందే అని అమ్మవారిని కీర్తిస్తూ శ్యామతను సౌకుమార్యాం సౌందర్యానంద సంపదున్మేషాం తరుణిమ కరుణాపూరాం మదజల కల్లోల లోచనాం వందే నఖముఖ ముఖరిత వీణానాదరసాస్వాదనవ నవోల్లాసం ముఖమంబమోదయతు మాం ముక్త తాటంక ముగ్ధ హసితంతే అని అక్కడ తాటంక అన్న ప్రయోగం చేశాడు. మళ్ళీ రెండో మాట ప్రయోగం చేస్తూ సరిగమపద నిరతాం వీణా సంక్రాంత కాంతహస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం అవటుతట ఘటిత జూటీతాడిత తాళీపలాశతాటంకాం వీణావాదన వేళా కంపిత శిరసాం నమామి మాతంగీం అన్నాడు. అవటుతట ఘటిత జూటీ తాడిత తాళీ పలాశ తాటంకాం అన్నాడు. ఆమె మంగళసూత్రమునందు తాటాకు ఉంటుంది, చెవికి తాటాకు పెట్టుకుంటుంది. ఎప్పుడు పెట్టుకుంటారు అంటే కర్ణాభరణములు అనేటటువంటివి పెళ్ళైనప్పుడు ప్రధానంగా అలంకారం చేస్తారు. ఇంకా అవి తీయరు, ఎందుకంటే అవి సౌభాగ్య వస్తువు. ఇంకా దానికి రెండో మాట అసలు మాట్లాడడానికి వీల్లేదు. అవి పెట్టారు అంటే సౌభాగ్య వస్తువు. సభర్తృక, ఆమె భర్త జీవించి ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే చెవులకు ఉన్నటువంటి ఆభరణములు. అవి అమ్మవారి యొక్క వివాహంలో పెట్టబడినవి. ఎంత గొప్ప విశేషం! అది తలుచుకుంటే చాలు. ఇవాళ విచిత్రమైన విషయం ఏమిటంటే ఒకేసారి 5 లింగాలు, కామాక్షి, అఖిలాండేశ్వరి వచ్చాయి నామాల్లో. అందులో అంత గొప్ప అఖిలాండేశ్వరి తల్లి తాటంకాలు ఎంతో పవిత్రం. అటువంటి తాటంకములను ధరించి ఉంటుంది. అదే ఆమె యొక్క నిత్య సుమంగళిత్వానికి నిదర్శనం. ఆమె ఎప్పుడూ నిత్య సుమంగళిగా ఉంటుంది అని గుర్తు.